హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? ఏం డైట్ చేస్తున్నారు? మీరు వెయిట్ ఎంత తగ్గారన్నది కమెంట్ చేయట్లేదు, కమెంట్ చేసేయండి. అండ్ నేను మెయింటెనెన్స్ డైట్ కోసం ఏం చేస్తున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను, కంప్లీట్గా చూసేయండి. సో మార్నింగ్ లేచిన తర్వాత నేను యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటున్నాను. ఒక 2 డేస్ అవుతుంది. అది మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట. సో అదే ఒక 1.5 స్పూను మార్నింగ్ ఫస్ట్ వాటర్ తాగేసేయాలి. అట్లీస్ట్ ఒక 2 గ్లాసెస్ ఆఫ్ నార్మల్ వాటర్. ఇప్పుడు ఎండాకాలం కదా, వేడి వేడి వాటర్ లేవంగానే తాగాలంటే తాగలేకపోతున్నాను. అందుకని ఫస్ట్ నార్మల్ వాటర్ 2 గ్లాసెస్ తాగిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్కి కొంచెం వాటర్ గోరెచ్చగా చేసుకొని దాంట్లో 1.5 స్పూన్ యాపిల్ సైడర్ వేసుకొని స్ట్రాతో అయితే తాగుతున్నాను. యాపిల్ సైడర్ వెనిగర్ మనం స్ట్రాతో అయితే తాగాలండి. డైరెక్ట్గా మనము తాగితే అది టీత్కి తగిలితే టీత్కున్న ఎనామిల్ పోతుంది. అది మళ్ళీ చాలా పుల్లగా ఉంటుంది. మనం అసలు అలా తాగలేమన్నమాట. అందుకని చెప్పి స్ట్రాతో అయితే తాగాలి. సో దాని తర్వాత నేను జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను, క్యారెట్ జ్యూస్. యాక్చువల్లీ నా గొంతు కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఆగుతూ ఆగుతూ వస్తుంది వాయిస్, కొంచెం గొంతు థ్రోట్ ఇన్ఫెక్షన్లా వచ్చింది. సో క్యారెట్ జ్యూస్ నాకు మా హస్బెండ్ కానీ ఇద్దరికని చేశాను. ఒక 4 క్యారెట్స్ తీసుకొని మంచిగా బ్లెండ్ చేశాను. దాంట్లో అల్లం వేసుకున్నాను అనమాట. కొంచెం గొంతు ఏమైనా సెట్ అవుతుందని చెప్పేసి. ఇది క్యారెట్ జ్యూస్ మీరు కంటిన్యూస్గా ఒక 10 days రెగ్యులర్గా తాగి చూడండి. మీకు స్కిన్లో ఎన్ని చేంజెస్ వస్తాయి తెలుసా? మీరే గమనిస్తారు. స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా అవుతుంది. మనకి చాలా ఏమంటారంటే బ్లషీనెస్ వస్తుంది, మంచిగా ఉంటుంది అనమాట క్యారెట్ జ్యూస్ తాగితే. సో మా హస్బెండ్కి అయితే ఒక గ్లాస్ పోసి ఇచ్చేసాను. నెక్స్ట్ రిమైనింగ్ గ్లాస్ నేను తాగేసాను అనమాట. మీరు ఎప్పుడైనా మార్నింగ్ టైంలో జ్యూస్ని బ్రేక్ఫాస్ట్ కింద కన్సిడర్ చేయకుండా నార్మల్గా మార్నింగ్ జ్యూస్ తాగడానికి ట్రై చేసేయండి. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయట్లేదు, నార్మల్ టైమింగ్స్లోనే తింటున్నాను. కానీ 6:37 లోపు అయితే ఆపేస్తున్నాను, మీ అందరికీ తెలిసిందే. సో జ్యూస్ తాగిన తర్వాత ఒక 40 minutes, హాఫ్ అన్ అవర్కి నేను ఓట్స్ ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మొత్తం వెజిటేబుల్స్ అన్నీ వేసి చాలా మంచిగా చేసుకున్నాను అనమాట ఓట్స్ ఉప్మా. మనము హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అంటే నార్మల్గా జంక్ ఫుడ్ అట్లా తినకుండా కూడా హెల్తీగా తింటూ అట్లీస్ట్ మనం సమ్మర్లో కొంచెము డైట్ చేయలేకపోతాం కదా. సో నార్మల్గా అయినా మంచి ఫుడ్ తీసుకుంటూ డైట్ కొంచెం పక్కన పెట్టైనా సరే హెల్తీగా తింటే ఆటోమేటిక్గా మన హెల్త్ బాగుంటుంది, మనం వెయిట్ లాస్ అనేది అవుతాము. అట్లీస్ట్ వెయిట్ తగ్గకుండా కూడా పెరగకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ ఉప్మా చేసుకున్నాను. దాంట్లో ఆనియన్స్, క్యారెట్ వేయలేదు, క్యాప్సికమ్, బీన్స్ ఇవన్నీ వేసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నాను. సో మీ ఇష్టం, దీంట్లో కొంచెం మీరు అల్లం ముక్కలైనా వేసుకోవచ్చు. ఇంకా మీ ఇంట్లో బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. కరివేపాకు ఇష్టం ఉన్న వాళ్ళు కరివేపాకు వేసుకోవచ్చు, మీ ఇష్టం. బఠానీ కానీ ఏదైనా అనమాట, వెజిటేబుల్స్ మీకు నచ్చినవి వేసుకోవచ్చు. సో నేనైతే ఇవన్నీ వేసేసి కొంచెం సాల్ట్ వేసి అయితే మంచిగా ఫ్రై చేశాను. అంటే కొంచెం ఉడకనిచ్చాను, కొన్ని వాటర్ పోసి దాన్ని ఒక 5 minutes వరకు మనము మూత పెట్టేసి ఉడకనివ్వాలన్నమాట. సో అదేంటంటే కొంచెం వాటర్కి మంచిగా ఏమంటారు కుక్ అవుతాయి అవి. సో 5 minutes తర్వాత తీసేస్తే చూసారా ఎంత మంచిగా కుక్ అయిందో. సో ఇప్పుడు మనము ఓట్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను మా హస్బెండ్కి చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు చూసిన కప్ తోటి 2 cups అయితే వేసాను. మీరు ఒక్కలే కనుక చేసుకోవాలనుకుంటే ఒక చిన్న కప్ అయితే యూస్ చేయొచ్చు. ఇక్కడ నాకు మా హస్బెండ్కి కాబట్టి 2 cups వేసాను. సో ఫస్ట్ ఓట్స్ అలా వేసేసిన తర్వాత మనం మంచిగా వాటిని కూడా మిక్స్ చేయాలి. ఒక 2 minutes అలా మిక్స్ చేసిన తర్వాత నేను 2 cups ఓట్స్ అలాగే ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసాను కాబట్టి 4 cups వాటర్ అయితే పోసుకున్నాను. మా హస్బెండ్ ఓట్స్ మరీ పొడి పొడిగా ఉంటే అలా తినరు. సో అందుకని కొంచెం వాటర్ ఎక్కువ పోసుకున్నాను. మీకేంటంటే కొంచెం పొడి పొడిగా ఉండాలనుకుంటే వాటర్ తక్కువ పోసుకోండి. లేదనుకోండి నార్మల్గా 2 cups ఓట్స్కి 4 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే
సరిపోతుందనమాట. సో మీరు కొంచెం ఒకసారి టేస్ట్ చెక్ చేసి ఉప్పు కారం అవన్నీ సరిపోయాయా అని చూసుకోండి. సో సరిపోకపోతే ఏమన్నా ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోండి. సో అన్నీ వాటర్ అంతా పోసిన తర్వాత ఒక 2 to 3 minutes మనం దాన్ని సిమ్లో పెట్టేసి మంచిగా ఉడకనివ్వాలన్నమాట మూత పెట్టేసి. సో ఒక 3 to 4 minutes అలా ఉడకనిచ్చిన తర్వాత చూడండి కొంచెం ఇలా దగ్గరగా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు మీరు తీసుకొని బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ అయితే నేను ఇంకొంచెము దగ్గరికి రానిద్దాము అని చెప్పేసి మళ్ళీ మూత పెట్టేసి వదిలేశాను. సో నేను అనుకున్నట్టు ఇలా కొంచెం దగ్గరకు వచ్చేసిందనమాట. చూడండి మీరు బ్రేక్ఫాస్ట్లో ఓట్సే కాకుండా కూడా రాగి దోశ, జొన్న దోశ ఇలాంటి హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం సమ్మర్లో. లేకపోతే రాగి జావ, జొన్న జావ కూడా చాలా మంచిది, ఒంటికి చలవ చేస్తుంది. సో మా హస్బెండ్కి పెట్టించేసి నేను కూడా ఓట్స్ అయితే పెట్టుకున్నాను బ్రేక్ఫాస్ట్కి. సో ఇది నాకు మంచిగా ఆఫ్టర్నూన్ వరకు ఆకలి అవ్వకుండా, కళ్ళు తిరగకుండా, ఎనర్జీ లెవెల్స్ అనేవి డౌన్ అవ్వకుండా చేసిందనమాట. రెగ్యులర్గా మనకి సమ్మర్లో బాగా మనము ప్రాబ్లం ఫేస్ చేసేది ఏంటంటే ఎంత తిన్నా కూడా ఎనర్జీ డౌన్ అయిపోయినట్టు, కళ్ళు తిరిగినట్టు, బేజారు అయిపోయినట్టు అలా అనిపిస్తుంది. బట్ నాకైతే అలా అవ్వట్లేదు. ఫస్ట్ 2-3 days సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత డైట్ బాగా చేసేసరికి నాకు అలా అనిపించింది. సో ఇదంతా కాదు, మెయింటెనెన్స్ డైట్ చేద్దామని చెప్పి నేను ఇది ఫాలో అవుతున్నాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కాఫీ మాత్రం స్కిప్ చేయట్లేదండి. మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం, ఈ మార్నింగ్ అయితే మార్నింగ్ ఒక్కసారి అయితే బెల్లం కాఫీ తాగుతున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ నేను నార్మల్ మల్టీగ్రెయిన్ చపాతీ అయితే చేసుకుంటున్నాను. సో నేను కర్రీ, బీన్స్ మార్నింగ్ ఓట్స్ ఉప్మాలో కట్ చేశాను కదా బీన్స్, క్యారెట్, సో అవి ఇంకొంచెం ఎక్కువ కట్ చేసి ఆఫ్టర్నూన్ కర్రీ కూడా అదే చేశాను, వెజిటేబుల్ కర్రీ లాగా. టేస్ట్ అయితే చాలా మంచిగా వచ్చింది. మనము ఇట్లా అన్ని మిక్స్డ్ వెజ్ కర్రీస్తో చేసుకుంటే మనకి అన్ని రకాల ప్రోటీన్ కానీ, విటమిన్స్ కానీ ఇవన్నీ మనకి వెళ్తాయి అన్నమాట. సో ఆ రోజు చికెన్ చేశానమాట. సో చికెన్ కొంచెం వేసుకున్నాను. అయితే మార్నింగ్ మా హస్బెండ్కి బ్రౌన్ రైస్ పెట్టాను, అది కొంచెం మిగిలిపోతే కొంచెం బ్రౌన్ రైస్ అలాగే ఒకటే రోటీ తీసుకున్నాను. కర్రీ మాత్రం ఎక్కువగా తీసుకున్నాను, మజ్జిగ అయితే ఖచ్చితంగా తీసుకుంటున్నాను. సో లంచ్ కూడా మంచిగా ఫిల్లింగ్గా, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, ఎక్కడ జంక్ లేకుండా హెల్దీ లంచ్ అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్నాక మనకి ఎందుకు కళ్ళు తిరుగుతాయి చెప్పండి. సో ఇలా తీసుకుంటూ మీరు వెయిట్ అనేది ఈజీగా తగ్గొచ్చు. మీరు నార్మల్గా డైట్ చేయాలనుకున్నా కూడా మీరు 6 o'clockకి తిని క్లోజ్ చేయొచ్చు. బట్ అది సమ్మర్ అయ్యాక ట్రై చేయండి, నా సజెషన్ అది. ఎందుకంటే మీ ఇష్టం, మీ బాడీ ఎలా సెట్ అవుతుంది అన్నది మీకే తెలుస్తుంది కదా. నాకైతే కుదరట్లేదు 6 o'clockకి తినడానికైతే ఓకే, బట్ 10 వరకు వెయిట్ చేయాలంటే మాత్రం నా వల్ల అవ్వట్లేదు. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి పని ఎక్కువైపోతుంది, ఎనర్జీ డౌన్ అయిపోతుంది కాబట్టి. సో ఈ సమ్మర్లో అయితే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయకూడదు అని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. బట్ తీసుకునే ఫుడ్డే లిమిటెడ్గా మంచి హెల్దీగా అయితే తీసుకుంటున్నాను, అది మెయిన్ ఇంపార్టెంట్ మనకి. సో దాని మీద మంచిగా ఫోకస్ చేస్తున్నాను నేను. అట్లీస్ట్ వెయిట్ పెరగకుండా ఎంతలో ఉన్నానో అంత 68 kgs, 90 నుంచి 68 వచ్చానంటే మాటలా చెప్పండి. అందుకే కొన్ని డేస్ బ్రేక్ ఇద్దామని హెల్దీ ఫుడ్ తీసుకుంటూ మెయింటెనెన్స్ అయితే చేస్తున్నాను. సో ఇంకా డిన్నర్లో వచ్చేసి నేను మ్యాంగో స్మూదీ మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. ఓట్స్ ఒక 2 spoons ఒక 10 minutes బిఫోర్ నానబెట్టుకొని, చియా సీడ్స్ 1.5 spoon half an hour బిఫోర్ నానబెట్టుకొని మ్యాంగోస్ అన్నీ కట్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ మ్యాంగోస్ సమ్మర్లో చాలా ఇష్టము, అందుకే మ్యాంగోస్ తీసుకుంటున్నాను. మీరు సీజనల్ ఫ్రూట్ ఏదైనా తీసుకోవచ్చు, మ్యాంగో ప్లేస్లో యాపిల్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. సో మంచిగా బ్లెండ్ చేసిన తర్వాత గ్లాస్లో పోసుకొని తాగేసేయండి. ఇది చాలా టేస్టీ, చాలా హెల్దీ. నేనైతే ఈవినింగ్ 6:30 ఆ టైంకి ఇది తాగేసాను. పైనుంచి కొంచెం బాదాము దంచుకొని వేసేసుకున్నాను, అలాగే రేజన్స్ వేసుకున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్, నట్స్ అనేది మీ ఇష్టం అండి, నచ్చినవి వేసుకోండి. వాల్నట్స్ ఉంటే వాల్నట్స్ క్రష్ చేసి వేసుకోవచ్చు. పైనుంచి హనీ కూడా వేసుకున్నాను. మనకేంటండి మంచి ఫుడ్ తింటూ మంచిగా హెల్దీగా వెయిట్ లాస్ అయితే అంతే చాలు కదా. సో నేనైతే అదే ట్రై చేస్తున్నాను అనమాట. నా ఈ డైట్ ప్లాన్ మీ అందరికీ ఎలా నచ్చింది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ వేయండి అబ్బా, సో దట్ మన ఛానల్ అనేది ఇంకా గ్రో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాము. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.